ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ వందనాలండి. ఒకప్పుడు మా బ్రతుకులు చాలా దుర్భరంగా ఉన్నప్పుడు మా జీవితాల్లోకి శాలేమన్న మాట ద్వారా మా జీవితాలు చాలా మార్చబడ్డాయి. ఇప్పుడు మా కుటుంబాలు కట్టబడి మేము చాలా సంతోషంగా ఉండగలుగుతున్నామంటే శాలేమన్న ద్వారా మాట్లాడిన మాటలను బట్టి మా కుటుంబాలు కట్టబడ్డాయి. అలాంటి దైవజన్ని మీరు ఎలా పడితే అలా మాట్లాడడానికి మీకు ఏం హక్కు ఉంది? మీకేమన్నా చెప్పారా? మిమ్మల్ని పూలు పెట్టుకోవద్దని మిమ్మల్ని ఏం చెప్పలేదు కదా. మీ హిందూ స్త్రీలను ఎవరైనా ఎప్పుడైనా ఆయన దూషించారా? ఎప్పుడు ఎవరిని ఏ స్త్రీలను కూడా కించపరిచి మాట్లాడేవారు కాదు మా శాలేం రాజన్న. మీరు జాగ్రత్తగా మీ నోటితో జాగ్రత్తగా మాట్లాడండి. ఇదేనా మీ సనాతన ధర్మం మీకు నేర్పించింది? మేము మాట్లాడుతున్నాం కానీ మీకులాగా మేము మాట్లాడలేదండి. మీ నోటికి వచ్చినట్లుగా మీరు బూతులు మాట్లాడితే ఈసారి మేము ఊరుకోమండి. మమ్మల్ని కూడా చాలా కించపరుస్తూ ఉన్నారు, మా మనోభావాలను చాలా దెబ్బతీస్తూ ఉన్నారు. కానీ మేము క్రైస్తవులం కాబట్టి దేవుడు మాకు చెప్పాడు, ఓర్చుకోమని చెప్పాడు కాబట్టి మేము ఓర్పు కలిగి ఉంటున్నామండి. మేము మా ఓర్పును తీసి పక్కన పెడితే మేము కూడా చాలా మీకులాగా మాట్లాడగలుగుతాం. మాకు నోరుంది కానీ మేము మాట్లాడమండి. మాకు నేర్పిస్తున్న పద్ధతి అది కాదు. మరి మీ సనాతన ధర్మం మీకు అలాగ నేర్పిస్తుందేమో మిమ్మల్ని అలా మాట్లాడమని. గౌరవం లేకుండా వేల కుటుంబాలను కట్టిన దైవజనుని మీరు అలా మాట్లాడడం మీకు ఏమాత్రం అది మంచిది కాదు. ఇప్పటికైనా మీరు మారు మనసు పొందండి. పార్వతి గారు, మీకే ఈ కౌంటర్. ఇప్పటికైనా మారు మనసు పొంది దైవజనుడు అంటే మీరు ఎక్కడో కూర్చొని మీకు తెలియదు, దైవజనుడి గురించి మీకు తెలియదు. మాలాంటి కుటుంబాలు మేమే కాదండి, వేల కుటుంబాలు, లక్షల కుటుంబాలు ఆయన ద్వారా కట్టబడ్డాయి. మేమందరం ఈరోజు ఇలా ఉండగలుగుతున్నామంటే దైవజనుడి మాటల ద్వారా, దైవజనుడి ద్వారా వచ్చిన ఉపదేశాల వల్ల మేము ఇలా ఉండగలుగుతున్నాం. మీకు తెలియక దైవజనుడి గురించి తెలియక ఏదో ఎలా మాట్లాడారు. ఇప్పటికైనా మీరు క్షమాపణ కలిగి ఇప్పటికైనా మీరు మారు మనసు పొందండి. ఎక్కడో కూర్చొని మాట్లాడడం కాదమ్మా పార్వతమ్మ. వచ్చి సన్నిధి, తండ్రి సన్నిధి చిలుకలూరుపేట వచ్చి చూస్తే ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయో వచ్చి చూడండి. నువ్వు ఒక్కదానివే హిందూ అని ఒక్కదానివే బాధపడుతున్నావు. మేము కూడా హిందువుల నుంచే వచ్చాము. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మా బ్రతుకులు బాగుపడ్డాయి. దేవుని సన్నిధిలో కుటుంబాలుగా మేము నివసిస్తున్నాము, ఆనందిస్తున్నాము. లోకంలో ఉన్నప్పుడు మాకు ఈ ఆనందం లేదు, కానీ దేవుని నమ్ముకున్న తర్వాత, తండ్రి సన్నిధికి వచ్చే తర్వాత మాకు ఈ ఆనందం వచ్చింది. ఎక్కడో కూర్చొని మాట్లాడి విమర్శన చేయడం కాదు. గొప్ప గొప్ప దైవజనులు వాళ్ళ జీవితాల గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు. ఎక్కడో గోడల మధ్య కూర్చొని సెల్లుంది వీడియోలు చేస్తానని చేస్తున్నావు, కానీ దైవజనుల జీవితాలు తెలుసుకో. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో తెలుసుకో. వాళ్ళ మాటలు వినకుండా ముందు వినకుండా, వాళ్ళ మాటలు పూర్తిగా వినకుండా వీడియోలు చేయడానికి నీకేం హక్కు ఉందని అసలు మాట్లాడుతున్నావు నువ్వు దైవజనుల గురించి. పగడాల ప్రవీణ్ గారు ఎంత గొప్ప దైవజనులు, ఆయన చనిపోయినప్పుడు కూడా ఇలాగే మాట్లాడావు. ఇప్పుడు శాలమన్న గురించి కూడా ఇలాగే మాట్లాడుతున్నావు. శాలమన్న వేరే దైవజనుడు చెప్పిన మాటల్ని బట్టి ఉపమానంగా చెప్పారు, కానీ అది హిందువ స్త్రీల గురించి, ముస్లిం స్త్రీల గురించి చెప్పలేదు. మా గురించి చెప్పారు. ఆయన బిడ్డలుగా మేము ఎదుగుతున్నాం కాబట్టి మేము ఎలా ఉండాలో మా గురించి చెప్పాడు, కానీ మీ గురించి చెప్పలేదు. ఎవరిని కించపరచాలని అస్సలు చెప్పలేదు. కానీ మీరు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. ఏ దైవజనుని ఎలా మాట్లాడాలో ఇదేనా మీకు నేర్పిస్తుంది? పురుషుల్ని పట్టుకొని, దైవజనుల్ని పట్టుకొని ఇట్లా మాట్లాడడము ఇదేనా మీకు నేర్పిస్తుంది? మీలాగా మేము మాట్లాడట్లేదు. మీలాగా మాకు కోపం వచ్చింది, కానీ మిమ్మల్ని నేర్పిస్తున్న ధర్మం మాకు నేర్పిస్తుంది. మా ఆత్మీయ తండ్రి మాకు ఇలా నేర్పించట్లేదు. కోపపడకూడదు, ఎట్ట పడితే అట్లా మాట్లాడకూడదని మా తండ్రి మాకు నేర్పిస్తున్నాడు. మాట్లాడేటప్పుడు కొంచెము గౌరవించి మాట్లాడడం నేర్చుకోమ్మా పార్వతమ్మ.